నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. చేసిన తప్పుడు పనులను గురించి చెప్పి పశ్చాత్తాప పడటం అన్నది మంచి పనికి శ్రీకారం చుట్టే మంచి పని అవుతుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం శుక్లపక్షం, 2025 జూన్ 10 మంగళవారం. సూర్యోదయం ఉదయం 5:45, సూర్యాస్తమయం సాయంత్రం 6:46, చంద్రోదయం సాయంత్రం 6:10, చంద్ర అస్తమయం ఉదయం 5:19. తిథి చతుర్దశి, ఉదయం 11:33 వరకు, తదుపరి పౌర్ణమి. నక్షత్రం అనురాధ, సాయంత్రం 5:52 వరకు, తదుపరి జ్యేష్ఠ. కరణము వనిజ, ఉదయం 11:34 వరకు, తదుపరి విష్టి. రాత్రి 12:25 వరకు, తదుపరి భవ. యోగము సిద్ధము, మధ్యాహ్నం 1:34 వరకు, తదుపరి సాధ్యము. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3:30 నుండి 5:08 వరకు. యమగండం ఉదయం 9 నుండి 10:38 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:15 నుండి 1:53 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుండి 9:13 వరకు. తిరిగి రాత్రి 11:09 నుండి 11:53 వరకు. వర్జ్యం రాత్రి 12:07 నుండి 1:52 వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:09 నుండి 4:57 వరకు. అమృత గడియలు ఉదయం 6:32 నుండి 8:18 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుండి 12:41 వరకు. జూన్ 10 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చతుర్దశి, ఉదయం 11:33 వరకు ఉంటుంది, తదుపరి పౌర్ణమి. చతుర్దశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే పౌర్ణమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. ఉదయం 11:34 నుండి మొదలయ్యే విష్టీకరణం, సాయంత్రం 5:52 నుండి మొదలయ్యే జ్యేష్ఠ నక్షత్రం శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. ఇంకా వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. మొత్తానికి ఈ రోజంతా కూడా ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఈ రోజు నుండి గురుమూఢమి ప్రారంభమవుతుంది. దీన్నే గురుమౌఢ్యమి అని కూడా అంటారు. ఇది మంగళవారం రాత్రి అనగా ఈరోజు రాత్రి 2:37 మొదలై ఆషాఢమాసం శుద్ధ త్రయోదశి జూలై 8వ తారీఖు మంగళవారం మధ్యాహ్నం 3:18 వరకు గురుమౌఢ్యమి కాలము ఉంటుంది. ఏ శుభకార్యానికైనా గురు శుక్రగ్రహాలు బలమే ప్రధానం. ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేసినా కలిసి రాదు. కాబట్టి ఈ మూఢమి సమయంలో వివాహానికి సంబంధించిన ఎటువంటి పనులు చేయకూడదు. ఎటువంటివి చేయాలి అంటే అన్నప్రాసన, ప్రయాణాలు, ఇంటి రిపేర్లు చేయడం, భూములు కొనడం, అమ్మడం, నూతన వాహనాలు కొనుగోలు చేయడం, వస్త్రాలు
కొనుగోలు చేయడం వంటివి చేసుకోవచ్చు. ఈరోజు శుభకార్యాలు: వట సావిత్రి పౌర్ణమి, శ్రీవారి జ్యేష్ఠాభిషేకం సంపతి, శ్రీ సత్యనారాయణ పూజ, పౌర్ణమి వ్రతం. సూర్యుడు వృషభ రాశిలో, చంద్రుడు వృశ్చిక రాశిలో ఉంటారు. చంద్రబలం: వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం. మంగళవారం ఉత్తరం దిక్కున, వాయువ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం: అనురాధ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. జ్యేష్ఠ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. యక్షిణి రూపములో ధర్మరాజును ప్రశ్నించిన వారు యమధర్మరాజు. ఈరోజు ప్రశ్న: అజ్ఞాత కాలములో పాండవులను, ద్రౌపదిని ఎవరూ గుర్తించలేరని ధర్మరాజుకు వరమిచ్చింది ఎవరు? విష్ణుమూర్తి, శ్రీకృష్ణుడు, సత్యహరిశ్చంద్రుడు, యమధర్మరాజు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవులు ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేష రాశి: విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయబావుట ఎగరేస్తారు. వృషభ రాశి: కొన్ని దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. మిథున రాశి: కొత్త పనులు మొదలుపెట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. కర్కాటక రాశి: మీరు అనుకుంటే చాలు, కార్యసాధనలో విజయం పొందుతారు. సింహరాశి: పాత విషయాలు కొన్ని జ్ఞాపకం వచ్చి ఆశ్చర్యపోతారు. కన్య రాశి: మిత్రులతో అకారణంగా తగాదాలు ఏర్పడి సంబంధాలు దెబ్బతింటాయి. తులారాశి: సమాజంలో విశేష గౌరవం లభిస్తుంది. వృశ్చిక రాశి: పనులు అనుకున్న సమయానికి, అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. ధనుస్సు రాశి: మీ ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. మకర రాశి: అనుకున్న పనులలో అనూహ్యంగా విజయం సాధిస్తారు. కుంభరాశి: ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. మీనరాశి: సంఘంలో పేరు ప్రతిష్టలు మరింతగా పెరుగుతాయి. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.